యా మీ మాటల్లో ఒక్కసారి ఒక హెడ్లైన్ లాగా చెప్తారా గమ్మత్ సాంగ్ గురించి మీ స్టైల్లో కొంచెం డిఫరెంట్గా? తన ఓన్ సాంగ్ రిలీజ్కి రాని ఫణి పూజిత ఏం జరిగింది? సోహెల్కి ఫణి పూజితకి మధ్య జరిగిన ఆ గొడవ ఏంటి? ఆఖరికి తన సొంత సాంగ్ రిలీజ్కి కూడా రాకపోవడానికి రీజన్ ఏంటి? నన్ను అడగకూడదు మరి, హెడ్లైన్స్ ఇలాగే ఉంటాయి. ఇప్పుడు నన్ను వేసుకుంటారు. చాలా బాగుంది, మాకు కూడా అదే క్వశ్చన్ కదా. అండ్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నన్ను ఇంతమంది. మీ టీం అందరినీ చూసాక నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళందరికీ మాటలు తక్కువ పని ఎక్కువ అనిపిస్తుంది. ఏం మీ తప్ప ఎవరు మాట్లాడట్లేదు, చాలా కామ్గా ఉన్నారు అందరూ. స్పాయిల్డ్ కిడ్ మీరు ఒక్కళ్ళే ఉన్నారు మొత్తం టీంలో చూస్తే. బట్ సాంగ్ అయితే నిజంగా చాలా 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 బాగుంది. చెప్పాను కదా, హీరోయిన్స్ కంటే మీరే బాగా కనిపిస్తున్నారు. ఇది ముందు ముందు మీకు ఇబ్బంది కలిగించే అంశం కావచ్చు, సో కొంచెం ఇంకా రఫ్గా కనిపించడానికి ట్రై చేయండి. అండ్ సోహెల్ ఇప్పుడు కాదు, మిమ్మల్ని చాలామంది ఫస్ట్ మీరు గుర్తుండిపోయింది జనతా గ్యారేజ్లో ఎన్టీఆర్ పక్కన చూసినప్పుడు. ఎందుకంటే అంత పెద్ద సూపర్ స్టార్ ఉన్నా కూడా ఒక్క నిమిషం కళ్ళు పక్కన అబ్బాయి మీదకి వెళ్ళి అనిపించినప్పుడు అనిపించింది ఈ అబ్బాయి ఎప్పుడో గట్టిగా కొడతాడు ఏదో ఒక రోజు ఇండస్ట్రీకి వచ్చి అని. అప్పుడు ఎందుకు అనిపించింది. తర్వాత మీ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తే కొత్త బంగారు లోకంలో నిబ్బా ఏజ్లో కూడా మీరు కనిపించారు. సో ఓకే, చాలా రోజుల నుంచి స్ట్రగుల్ అయ్యారు అండ్ ఫైనలీ సాధించేశారు. మీ మిస్టర్ ప్రెగ్నెంట్ కూడా రీసెంట్గానే చూశాను, చాలా చాలా బాగుంది సినిమా. అండ్ ఈ సాంగ్ అయితే ఓకే, గట్టిగానే మాట్లాడుతున్నాను కదా, యూజువల్ నాకు మైక్ అవసరం లేదు. సాంగ్ అయితే చాలా క్యూట్ ఉంది. అది మీ రెడ్డి గారు అమ్మాయి సాంగ్ నా చిన్న కూతురు నాకు అదే డౌట్, మీకు పెళ్ళైందా? పిల్లలు అన్నాక పెళ్ళైందా అని అడగడం చాలా తప్పు క్వశ్చన్. మీకు ఎప్పుడు పెళ్ళైందని అడగాలి. ఓకే, హార్ట్ బ్రేక్ మూమెంట్ అన్నమాట. మీకు హీరోయిన్ లేకపోతే మా పెద్దమ్మాయి చేస్తుంది, షీస్ 5'8", మీరు చూసుకోవాలి కొంచెం. 5'10", షీస్ 5'10", యా 5'10", యా సారీ 5, మీరు వేసుకోవాలి. చాలా ఇష్టం నా పిల్లలకి ఆ సాంగ్ అంటే. సో అప్పటి నుంచి నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. అండ్ ఇక్కడ రోల్ పాపం ఆస్ట్రేలియా వెళ్ళాడని మీరు చాలా మాటలు అంటున్నారు, కానీ ఆస్ట్రేలియా నుంచి కూడా మాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు తెలుసా. ఆన్ డ్యూటీలోనే ఉన్నాడు అక్కడ. అండ్ మన శోభ గారు వచ్చేసారు. లెట్స్ వెల్కమ్ అవర్ బిగ్ బాస్ ఆటమ్ బాంబ్ శోభా శెట్టి. ఓకే, ఇంకొంచెం లోటు తీరింది. ఇప్పుడు ఇంకొక అమ్మాయి కూడా వచ్చింది. ఇద్దరు అమ్మాయిలు, చిన్నదో వైపు పెద్దదో వైపు. అమ్మాయి కేటగిరీలో పెట్టండి, నేను నెక్స్ట్ కేటగిరీకి వెళ్ళిపోయాను ఇప్పుడు. ఎనీవేస్, ఆల్ ది వెరీ బెస్ట్ మీ టీం అందరికీ కూడా. ఈ సాంగ్ నాకు కనిపిస్తుంది ఎన్ని మిలియన్స్ వ్యూస్ వెళ్తుందో రిలీజ్ అయిన తర్వాత. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మీరు అందరూ కలిసి యూట్యూబ్ స్థాయిని ఎప్పుడో పెంచేశారు. ఇప్పుడు సినిమా వేరు, యూట్యూబ్ వేరు, టీవీ వేరు, ఈ బ్యారియర్స్ ఏం లేనట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఇన్ఫ్యాక్ట్ టీవీ కంటే కూడా సోషల్ మీడియాకే ఎక్కువ పాపులారిటీ ఉంది. అందుకే నేను కూడా మీడియాలోకి వచ్చిన 15 ఏళ్ళకి ఇన్స్టాగ్రామ్కి రావాల్సి వచ్చింది. సో నాకు తెలుసు సోషల్ మీడియాకి ఉన్న క్రేజ్ ఏంటి, దాని లెవెల్ ఏంటి. సో ఇంకా మీరు ఎంత పెద్ద హీరో అయిపోయినా అప్పుడప్పుడు ఇలాంటి సాంగ్స్ చేస్తూ ఉండండి బాలీవుడ్ స్టైల్లో. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.